నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడం తథ్యం అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో దాన్ని మళ్ళీ ధృవీకరించారు ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. నిన్న ఆయన ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన పదే పదే ఈసారి వైసీపీ ఓటమి తప్పదు అంటూ ఆయన చెప్పడం జరిగింది. మరి అయితే మొన్న ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలకు కూడా జగన్ గారు రివర్స్ కౌంటర్ అయితే ఇచ్చారు. మరి ఆ కౌంటర్కి ఈరోజు మళ్ళీ ఆయన సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు ఈసారి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి ఖాయమని అయితే ఆయన చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో ఈసారి వైసీపీ ఓటమి ఖాయమని చెప్పి ఆయన ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలోనే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు. అంటే వైసీపీ ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకుంది, అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు, అందులో ఓటమికి ఇది మెయిన్ రీజన్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీన్ని రుచించని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి ఈసారి అంటే లాస్ట్లో ప్రశాంత్ కిషోర్ గారు ఇలా చెప్పారు, కానీ లాస్ట్లో కన్నా ఒక సీటు ఎంపీ సీటు ఎక్కువే, ఎమ్మెల్యే సీటు ఎక్కువైనా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మళ్ళీ దానిపైన ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు అదే విషయాన్ని మళ్ళీ ఓటమి తథ్యం వైసీపీకి అని చెప్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు మేడం? అంటే ఇటు ప్రశాంత్ కిషోర్ గారు అంటే ఆయన మామూలు పర్సన్ కూడా కాదు, ఆయన కూడా ఒక 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. మరోపక్క మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో మేము గెలుస్తామంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఎలా గెలుస్తారని నమ్మకం ఉంటుందంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డికి గతంలో పనిచేసింది ప్రశాంత్ కిషోర్ గారే. సో ఆయనకి తెలుస్తుంది కదా ఎలాంటి. ఇప్పుడు ఐపాక్ టీం అంతా ఎవరి దగ్గర పనిచేసిన వాళ్ళు గతంలో ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర పనిచేసిన వ్యక్తులే కాబట్టి ఆ టీం అంతా కూడా సో వాళ్ళైతే పక్కా సమాచారం అయితే ప్రశాంత్ కిషోర్ గారికి ఇచ్చే ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ఆయనకి అన్ని పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, 10 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. సో ఆయనకి ముందే అనాలిసిస్ చేయగలుగుతాడు, ఆయనకున్న సమాచారం ఆయనకుంది. ఖచ్చితంగా అయితే ఓడిపోతుంది అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది. సో అది కూడా కాకుండా ఆయన గతంలో ఒక చోట చెప్పటం కూడా జరిగింది. ఏమని చెప్పారంటే, నేను తప్పు చేశాను జగన్మోహన్ రెడ్డికి వర్క్ చేసి అని బహిరంగంగానే మీడియాలో చెప్పటం జరిగింది. ఎందుకంటే ఆయన మూలాన రాష్ట్రం నష్టపోయింది. సో అలాంటి వ్యక్తికి నేను సపోర్ట్ చేసి ఉండాల్సింది కాదు, అతనికి సపోర్ట్ చేయబట్టి ఈ రాష్ట్రం ఈరోజు ఇలాంటి దీనస్థితిలో ఉందంటే కారణం జగన్మోహన్ రెడ్డి కాబట్టి అలాంటి వ్యక్తికి నేను సపోర్ట్ చేయడం తప్పు జరిగింది అనేది ఆయన ఓపెన్గా అడ్మిట్ అయిన మాట కూడా వాస్తవమే. ఎందుకంటే సంక్షేమాలు అని చెప్పుకుంటూ అప్పులు తీసుకురావటం, అప్పులు తెచ్చిన దానిలో కొంచెం ఒక 10% పంచడం, 90% ఆయన వెనకేసుకోవటం అనేది జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాని మూలాన అభివృద్ధి అనేది లేకుండా పోయింది, రాష్ట్రం అనేది దివాలా తీసింది. అందుమూలాన నేను చేసినది తప్పే అనేది ఆయన ఫీల్ అయ్యారు. సరే తర్వాత అయినా ఇప్పుడు అభివృద్ధి కోరుకుంటున్న ఏపీ ప్రజలకి ఆయన సర్వేల ప్రకారమే కానివ్వండి, ఆయనకి తెలిసిన ఇన్ని సంవత్సరాలు ఆయన రాజకీయ అనుభవంలో ఉన్న వ్యక్తిగా కాబట్టి ఆయనకు తెలిసిన సర్వేల్లో ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఖాయం అనేది తెలిసిన విషయం. తెలిసింది ఆయన బయట మీడియాలో ఓపెన్గా చెప్పటం జరిగింది. దానికోసం అది కౌంటర్గా మనం సమాధానం చెప్పాలని దానికోసమే ఐపాడ్ టీం దగ్గరికి వెళ్ళటం, ఎలక్షన్ తర్వాత అంటే పోలింగ్ తర్వాత వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి అక్కడ నుంచి 151 సీట్లు మేము గెలుస్తాం, పైన గెలిచే అవకాశం ఉంది, ఎంపీ 22కు పైన గెలిచే అవకాశం ఉంది అని చెప్పటం ఇవన్నీ జరిగాయి. సో దాని తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు ఇంకొక మీడియా ఛానల్లో ఆయన చెప్పటం, అంటే నేను గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాను రాజకీయంలో, రాజకీయ నాయకులు ఏ రోజు కూడా ఓడిపోతున్నాం అనేది అయితే ఎక్కడే అడ్మిట్ అవ్వరు. నేను 10 సంవత్సరాలు నా రాజకీయ అనుభవంలో నేను ఇప్పటి వరకు కూడా చూడలేదు. సో ఈయన అంటే ఆయన ఓడిపోతున్నాడని ఆయనకి తెలిసినా సో బయట అలా చెప్పట్లేదు, ఆయన ఖచ్చితంగా ఓడిపోవటం అయితే ఖాయం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని అతనికి కూడా తెలుసు అని ప్రశాంత్ కిషోర్ గారే చెప్తున్నారు. సో అది కూడా ఇంకోటి కూడా చెప్తున్నారు, రౌండ్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు మేము ఓడిపోతున్నాం అనేది ఒప్పుకోడు, మేము గెలుస్తున్నాం అనే మాటే మాట్లాడతాడు. సో అదేలాగా ఆయన చెప్పుకుంటున్నాడు, ఆయన ఓడిపోతాడని అతనికి కూడా తెలుసు అని చెప్తున్నాడు. సో ఇవన్నిటిని చూస్తూ ఉంటే ఆయన ఓడిపోవటం ఖాయం అనేది అయితే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిన విషయమే. ఇదే ప్రశాంత్ కిషోర్ గారు ఒకప్పుడు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకున్నాడు, అభివృద్ధి లేదు అని చెప్పడం జరిగింది. సో అందువల్లే జగన్ ఓడిపోతున్నాడని కూడా ఆయన అనడం జరిగింది. అయితే దీనిపై వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆయనపై నిందలేసే ప్రయత్నం చేశారు. ఈయన ప్యాకేజ్ తీసుకున్నారు చంద్రబాబు దగ్గర, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని.
సో ప్యాకేజ్ తీసుకున్నారే అనుకోండి, ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు చాలా సర్వేలు వస్తుంటాయి, పోనీ ఆ సర్వేల్లో భాగంగానే ఆయన వైసీపీ ఓడిపోతుంది అని చెప్పినా కూడా ఇప్పటికిప్పుడు చూస్తే ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎవరు ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలవదని చెప్పే సాహసం అయితే చేయరు. అందులోనూ ఆయన మీరన్నట్టు 10 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మరి ప్యాకేజ్ తీసుకుంటున్నారని వాళ్ళు ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన అంత సాహసం అయితే చేయరు కదా, ఆయన క్రెడిబిలిటీ పోగొట్టుకొని. అండ్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలుస్తున్నాను అని చెప్పారు, కానీ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఐపాక్ టీం అనే వార్తలు కూడా వచ్చినాయి. ఇదే ఐపాక్ టీం ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి సర్వేలో మీరు ఓడిపోబోతున్నామని అని చెప్పినప్పుడు రీసర్వే చేయండి అని చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇక్కడ ఎక్కడా కూడా ఐపాక్ టీం వైసీపీ గెలుస్తుంది అని చెప్పట్లేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే చెప్తున్నారు. సో ఆయన క్రెడిబిలిటీ పోతుందని తెలిసి కూడా అలాంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం ఆయన చేయరు కదా అనే డౌట్ కూడా చాలా మందిలో వస్తుంది. మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఆయన అలాంటి ప్రయత్నం, ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఆయన రాజకీయంలో ఉండటం, ఆయన ఇచ్చే సర్వేల మీద ఇచ్చే రిపోర్ట్ మీద ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం అనేది ఉంది. ఎందుకంటే గతంలో ఇది వైసీపీకి పనిచేసినప్పుడు ఆ రోజు అనలేదే, తాయిలాలు తీసుకొని పనిచేస్తున్నాడు అనేది. ఆ రోజు మీరు తాయిలాలు ఇస్తేనేగా పనిచేశాడంటారా? అయితే ఈరోజు అది వాళ్ళు ఓపెన్గా అడ్మిట్ అవుతున్నారు. కానీ మాకు ఎట్లాంటి ప్రశాంత్ కిషోర్ మా టీంలో లేదు, మాకు పనిచేస్తున్నాడు అనేది లేదు. సో మీరు ఎందుకు ఈరోజు అది భుజాలు తడుముకుంటున్నారు అంటే, మీ గురించి ఎవరైనా గొప్పగా చెప్తే, మీరు గెలుస్తారని చెప్తే మంచివాళ్ళు. సో మీరు చేసిన తప్పులను ఎవరైనా వేలెత్తి చూపితే అది నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వాళ్ళు ఆయన ఇచ్చే ప్యాకేజీలకి పనిచేస్తున్నాడు అన్నట్టు మాట్లాడటం అనేది మనం గతంలో నుంచి చూస్తూనే ఉన్నాం. ఎవరు ఎక్కడ ఏది జరిగినా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళేనమ్మ మధ్యల మీద పడి కొట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేక ఏది జరిగినా ఎక్కడ చీమ చిటుక్కన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. అంటే ఈయన సీఎంగా అనేది ఆయన మర్చిపోయారు కూడా, ఎప్పుడు కూడా ఆయనకు గుర్తులేదు ఆయన సీఎం అన్న విషయం ఆయనకు గుర్తుండట్లేదు. సో మన అపోజిషన్ అయిన వాళ్ళం మేము గుర్తు చేస్తూనే ఉన్నాం, మీరు సీఎంగా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు అనేది. అట్లా ఆయనకి ఎప్పుడూ కూడా ఓడిపోతున్నాను అనేది కూడా ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకోసమే ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారిని కూడా మాట్లాడటం, ఐపాక్ టీం కూడా చెప్పటం జరిగింది, వాళ్ళ సర్వేల్లో చెప్పటం జరిగింది. చెప్పినా కూడా ఆయన ఇది చేసుకుందాం మళ్ళీ చూద్దాం అనేటట్టు చూసాడే కానీ ఆయనకి యాక్చువల్లీ ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కూడా ఇష్టం లేదు. ఐపాక్ టీం దగ్గరికి కూడా వాళ్ళని వెళ్ళి కలవాలనేది కూడా వాళ్ళకి ఇష్టం లేదు. సో వెళ్ళి బలవంతంగా వెళ్ళటం జరిగింది. ఎవరు ఫోర్స్ చేస్తే వెళ్ళాడో తెలియదు, వెళ్ళాడు, కలిసిన తర్వాత కూడా వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు ఐపాక్ టీం అనేది నిర్వీర్యం అవబోతుంది. సో దాంట్లో ఎవరు కూడా ఇంకా దాన్ని అంతా నిర్వీర్యం చేస్తున్నాడు. వెళ్ళిపోయే ముందు మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ హార్డ్ డిస్క్లే కానివ్వండి అవన్నీ సబ్మిట్ చేయాలి అని వాళ్ళకి కండిషన్స్ పెట్టడం జరిగింది. తర్వాతే మీకు సర్టిఫికేట్స్ అనేది ఇస్తాం అనేది కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది. సో అవన్నీ కూడా ఇప్పుడు ఐపాక్ టీంకి ఆయనకి కూడా సఖ్యత లేదు. సో ఏదో కొంతమందితో కొన్ని గ్రాఫిక్స్ కొన్ని ఇంకా చేస్తున్నాడు కదా, లండన్ వెళ్తున్నప్పుడు ఆ టూర్లో ఆయన కోసం మోకరిల్లి దండాలు పెట్టడం, ఇవన్నీ ఆయన వదిలిన క్లిప్పింగ్సే కదా. జై జగన్ అని చెప్పి వెనకాల వాయిస్ వినపడుతుంది కానీ ఫ్రంట్ అయితే ఒక 2-3 మించి కూడా జనాలు లేరు. ఇవన్నీ ఇంకా ఐపాక్ టీంలో అలాంటివి ఏదైనా యూజ్ చేస్తున్నాడనేది అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయనకి వాళ్ళకి కూడా సరైన సఖ్యత లేదనేది ఇప్పుడు కనపడుతూనే ఉంది. ఎందుకంటే ఆయన వాళ్ళని కలవటానికి కూడా ఇష్టపడట్లేదు. మేడం థ్యాంక్ యూ. నమస్తే.